హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ప్రశాంతి శ్రీకాకుళం అమ్మాయి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పెరుగు గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పెరుగు గారెలకి 1 లీటర్ పెరుగు తీసుకున్నానండి. దాన్ని పప్పు గుత్తితో బీట్ చేసుకున్నా అండి, ఉండలు లేకుండా. ఆ పెరుగును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపించినట్టుగా గారెలు వేసుకోవడానికి బ్యాటర్లో కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఆ బీటర్లో కలిసేటట్టు. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా గారెలు చేసుకొని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే గారెలు మనకు లోపల మళ్ళీ ఉడకకుండా ఉండిపోతాయి కదా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కానీ ఉడకడం అయితే ఉడకవు. అందువలన మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కలర్ అండ్ టేస్ట్ రెండు బాగానే ఉంటుంది. బ్రౌన్ కలర్లో వచ్చాక మనం పక్కన పెట్టుకున్న పెరుగులో ఒక్కొక్కటిగా వేసుకొని ఉంచుకోవాలి. అవి ఆల్రెడీ ఒక 10 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టుకుంటే మనకు అందులో పెరుగు అనేది వడలు పీల్చుకుంటూ ఉంటాయి. అలాగే మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్ మిక్స్ ఇంట్లో ఎట్లా రెగ్యులర్గా వాడే ఐటమ్సే కాబట్టి ఆల్ మిక్స్ పోపు దినుసులు ఉంటాయి, అందులో వేసుకొని అందులోనే 2 ఎండుమిర్చి, సాల్ట్, పసుపు వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చాక మనం ఆల్రెడీ పెరుగు వేసుకొని వడలు వేసుకొని పెట్టుకున్న దాంట్లో ఈ మిశ్రమాన్ని కలిపేసి పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మనం అలాగనే పక్కన పెట్టుకుంటే ఈ వడలో ఆ పెరుగుని దీన్ని బాగా పీల్చుకొని టేస్టీగా వస్తుంటాయి, రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉన్న గారెలు కూడా మనకు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ప్రశాంతి శ్రీకాకుళం అమ్మాయి.